ఆన్లైన్ షాపింగ్ మనందరికీ బాగా అలవాటైపోయింది కదా. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. కానీ ఈ సౌలభ్యం వెనకే ఒక కొత్త ప్రమాదం దాగుంది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని ఉపయోగించి జరుగుతున్న కొత్త రకం ఆన్లైన్ మోసాలు. ఈరోజు దీని గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆన్లైన్లో మనకు నచ్చిన వస్తువు అచ్చం మనం వెతుకుతున్నట్టే దొరికినప్పుడు అబ్బా ఆ ఫీలింగే వేరు కదా. అది ఏదైనా కానివ్వండి, చూసిన వెంటనే దాన్ని కొనేయాలనిపిస్తుంది. ఆ తర్వాతిక ఆలోచించేదేముంది, ఫటాఫట్ జరిగిపోతుంది. వస్తువు చూస్తాం, కార్ట్లో వేస్తాం, కొనేస్తాం. ఇదంతా మనం దాదాపుగా ఒక అలవాట్లాంటిది, పెద్దగా ఆలోచించం కూడా. అయితే ఒక్క క్షణం ఆగండి. ఒకవేళ మనం కొంటున్న ఆ ఆన్లైన్ స్టోర్ నిజం కాకపోతే, ఆ వెబ్సైట్ మొత్తం మనల్ని మోసం చేయడానికే పెట్టారనుకుంటే? అవును, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మామూలు స్కామ్ గురించి కాదు. ఇది ఒక ఏఐ పవర్డ్ దోపిడీ. అంటే టెక్నాలజీలో వచ్చిన లేటెస్ట్ ఆయుధాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి నేరగాళ్లు మనకోసం ఒక పర్ఫెక్ట్ వల పన్నుతున్నారన్నమాట. దీన్నే టెక్నికల్గా ఏఐ పవర్డ్ ఫిషింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏఐని ఉపయోగించి మనకు బాగా తెలిసిన, మనం నమ్మే పెద్ద పెద్ద వెబ్సైట్లని అచ్చు గుద్దినట్టు దించేస్తారు. అవి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే నిజంగా ఏది అసలో ఏది నకిలీయో కనిపెట్టడం చాలా చాలా కష్టం. సరే, మరి వీటిని కనిపెట్టడం ఎలా? ఇక్కడే ఉంది అసలు ట్రిక్. చూడండి, ఒరిజినల్ సైట్ యూఆర్ఎల్ ఎంత సింపుల్గా క్లీన్గా ఉందో, realstore.com అంతే. కానీ ఆ ఫేక్ సైట్ యూఆర్ఎల్ చూసారా? realstore-deals.secure-site.net. ఇలా అనవసరమైన పదాలు, అడ్డదిడ్డంగా హైఫన్లు ఉంటాయి. ఈ చిన్న తేగాని గమనించగలిగితే చాలు, మనం సేఫ్. ఒకవేళ పొరపాటున ఈ వలలో చిక్కుకున్నామంటే మనకు ఆర్డర్ చేసిన వస్తువు రాదు. అది చిన్న విషయం. అసలు నష్టం అది కాదు. మన డబ్బు పోతుంది, మన క్రెడిట్ కార్డ్ నెంబర్ వాళ్ల చేతికి వెళ్తుంది, మన పర్సనల్ డేటా మొత్తం వాళ్ల దగ్గర ఉంటుంది. కొన్నిసార్లు మన ఐడెంటిటీనే దొంగిలించే ప్రమాదం కూడా ఉంది. చివరికి ఏమవుతుందంటే, మనం ఎంతో ఇష్టపడి ఆర్డర్ చేసిన వస్తువు ఎప్పటికీ రాదు. ఎందుకంటే అసలక్కడ అమ్మడానికి ఏ వస్తువు లేనేలేదు. అదంతా ఒక నాటకం. వాళ్ల టార్గెట్ మనం ఆర్డర్ చేసిన వస్తువు కాదు, మన డబ్బు, మన డేటా. సరే, ఇంత భయపెట్టే సమస్య ఉంది గదా, మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మార్గం ఒకటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సురక్షితంగా ఉండాలంటే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్, కొనే ముందు ఒక్క సెకండ్ ఆగండి, ఆలోచించండి. సెకండ్, అడ్రస్ బార్లో ఆ యూఆర్ఎల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. థర్డ్, ఆ యూఆర్ఎల్ ఏమైనా తేడాగా, వింతగా అనిపిస్తోందా? ఫోర్త్, ఏమాత్రం అనుమానం వచ్చినా ఇంకేం ఆలోచించొద్దు, వెంటనే ఆ సైట్ క్లోజ్ చేసి బయటికి వచ్చేయండి. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనల్ని మోసం చేస్తున్న టెక్నాలజీనే మనల్ని కాపాడ్డానికి కూడా వాడొచ్చు. అవును, ఏఐ కేవలం ప్రమాదం మాత్రమే కాదు, మనకొక రక్షణ కవచం కూడా కాగలదు. ఒక డిజిటల్ కంచెలాగా అన్నమాట. ఈ కోడ్ చూడండి, ఈ ఐడియాని ఎంత బాగా చెప్తోందో. ఏఐ మన చుట్టూ ఒక కంచెను నిర్మిస్తోంది. అంటే మనకు తెలియకుండానే మనల్ని ప్రమాదాల నుంచి కాపాడే ఒక సిస్టమ్ని ఏఐ ఏర్పాటు చేయగలదు అన్నమాట. భలే ఉంది గదా ఈ ఆలోచన. మరి ఈ మంచి ఏఐ ఏం చేస్తుంది? ఇది మనకు ఒక సైలెంట్ గార్డియన్లా పనిచేస్తుంది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్కి ఒక లాకర్లా ఉంటుంది. మనం ఆన్లైన్లో ఉన్నంతసేపు మనల్ని సెక్యూర్ చేస్తుంది. ఏదైనా ప్రమాదం వస్తోందని అనిపిస్తే ఆటోమేటిక్గా పసిగట్టేస్తుంది. ఇదంతా మన ప్రమేయం లేకుండానే బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంది. సో మనమిప్పటిదాకా చూసిందేంటి? సింపుల్గా చెప్పాలంటే ఏఐకి 2 ముఖాలున్నాయి. అదొక పదునైన కత్తిలాంటిది. దాన్ని మంచికి వాడొచ్చు, చెడుకి కూడా వాడొచ్చు. ఒకదారి వినాశనం వైపు తీసుకెళ్తుంది. ఇక్కడ చెప్పినట్టు టెక్నాలజీని దొంగిలించడానికి, నాశనం చేయడానికి వాడటం. ఇది టెక్నాలజీ యొక్క చీకటి వైపు. ఇక రెండో దారి దీనికి కంప్లీట్గా ఆపోజిట్. అదే టెక్నాలజీని మానవాళిని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించడం. ఇది ఏఐ మనకి ఇవ్వగల ఒక మంచి భవిష్యత్తు. ఏఐ మన జీవితంలో ఇంతలా ఒక భాగమైపోతున్నప్పుడు మనకు సహాయం చేసేవాళ్ళెవరో, మనల్ని మోసం చేసేవాళ్ళెవరో మనం ఎలా గుర్తుపట్టగలం? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.